ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన 2021వ శతాబ్దంలో యుద్ధం అంత ఈజీ కాదని అమెరికా ఇరాన్ మధ్య వార్ గుర్తు చేస్తోంది. అక్కడ అగ్రరాజ్యానికే చెమటలు పడుతుంటే ఇక్కడ అడవుల్లో తుపాకులు పట్టుకుని అర్ధరాత్రులు తిరిగే అన్నలెక్కడ కాలానికి ఎదురు నిలుస్తారు? అందుకే దశాబ్దాల మావోయిస్టుల సిద్ధాంతాలకు చరమగీతం పాడుతూ పోలీసులు ముందు లొంగిపోతున్నారు. తుపాకీలను పక్కన పెట్టి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. మావోయిస్టులు అంతం చూస్తామని చెప్పిన కేంద్ర మంత్రి అమిత్ షా పట్టిన పంతమే గెలిచింది. మరేం జరిగింది ఒకసారి చూద్దాం. కాలంతో పాటే మార్పు దిశగా ప్రపంచం పరుగులు తీస్తోంది. ఆ కాల ప్రవాహంలో కరుడుగట్టిన సిద్ధాంతాలతో నిండిన నక్సలిజం కూడా కొట్టుకుపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా భారతదేశం అమ్ముల పొదలో యుద్ధ తంత్రాలతో నిండిన అద్భుతమైన టెక్నాలజీ ఉంది. ఇటీవలే పాక్తో జరిగిన సింధూర్లో ప్రపంచానికి ఇది తెలిసింది. అలాంటి కేంద్ర బలగాల రంగంలో దిగితే మావోయిస్టులు ఎక్కడ నిలబడతారు? అందుకే వారు సంధికాలంలో పడిపోయారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి అంటే పోలీసులకి మావోయిస్టులకి మధ్య పోరాటం జరిగేది. కేంద్రం కల్పించుకునేది కాదు. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయం అన్నలకు అడవుల నుంచి బయటకు తీసుకొచ్చేలాగా చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా మాటల ప్రకారం ఒకప్పుడు బానిసత్వం ఉండేది, అణగారిన ప్రజలకు అన్యాయం జరిగేది. ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి అన్నలు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ కాలం అయిపోయిందని ఆయన అంటున్నారు. సమాజం ఎంతో ముందుకెళ్ళిపోయింది, వారు మాత్రం అడవుల్లోనే ఉండిపోయారని వ్యాఖ్యానించారు. అయితే అన్నల అవసరం ఇప్పుడు ప్రజలకు లేదని చెబుతున్నారు. కాకపోతే కాలక్రమంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందిందని విశ్లేషకులు అంటున్నారు. కాలం తెచ్చిన మార్పును అందుకోలేకపోవడమే మావోయిస్టుల వైఫల్యానికి కారణంగా చెప్తున్నారు. సిద్ధాంతాలకు కట్టుబడిన వారందరూ నేడు కన్నవారి దగ్గరకు అయిన వారి దగ్గరకు చేరుతున్నారు. ఇది ఒక మార్పే అంటున్నారు. మావోయిజంలో శాంతి మార్గంతోనే నూతన అధ్యాయం మొదలైందని అంటున్నారు. రక్తపు బాటలో నడిచిన పాదాలు ఇప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తున్నాయి. ఇది ఒక లొంగుబాటు కాదు, మానవత్వం పరిమళించే సరికొత్త దారిలోకి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సలిజం పైన యుద్ధమే చేశారు. మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తారని ప్రకటించిన ఆయన చివరకు సాధించి చూపించారు. దేశంలో నక్సలిజం దాదాపు కనుమరుగైపోయిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గత కొంతకాలంగా వామపక్ష తీవ్రవాద నెట్వర్క్లపైన ఒత్తిడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుత కాలంలో హింసతో మార్పు రాదని వారు గ్రహించారు. నెగిటివ్ దృక్పథం కన్నా పాజిటివ్ దృక్పథమే మేలనే భావనకి వచ్చేశారు. అందుకే ఆయుధాలను విడిచి జనారణ్యంలోకి వస్తున్నారు. ఇది ఇన్నాళ్ల సిద్ధాంత ఓటమి కాదని అంటున్నారు. నదులన్నీ చివరికి సముద్రంలో కలిసినట్టే సిద్ధాంతాలన్నీ కూడా శాంతి సముద్రంలో కలవాల్సిందేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నక్సల్స్ లొంగుబాటుని ఆహ్వానిస్తున్నారు. 2020 సంవత్సరం నుంచి మావోయిస్టుల లొంగుబాట్లు పెరిగిపోయాయి. తాజా డేటా ప్రకారం వందలాది మంది అడవిని వీడి బయటకు వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్పు కనిపిస్తోంది. ఇది కేవలం భయం వల్ల వచ్చిన మార్పు కాదు, ఆధునిక కాలంలో మార్పుని అందిపుచ్చుకోలేక చేస్తున్న ప్రయాణమని అంటున్నారు. ఒకవైపు లొంగుబాట్లు పెరుగుతున్నా పోలీసుల అరెస్టులు మాత్రం తగ్గడం లేదు. సంఖ్యల చప్పుడు ఇంకా వినిపిస్తూనే ఉంది. అరెస్టుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. నెట్వర్క్లను ఛేదించే క్రమంలో ఎంతోమంది పట్టుబడుతున్నారు. ఈ అరెస్టులు నక్సల్స్ వ్యవస్థను మరింత బలహీనపరుస్తున్నాయని వారు అంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు మావోయిస్టులో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. హింస వల్ల మిగిలేది కన్నీరు మాత్రమేనని వారికి అర్థమైంది. అందుకే 2020 తర్వాత ఒక కొత్త శకం మొదలైంది. ఇది కేవలం గణాంకాల పెరుగుదల కాదు, అడవిలో దారి తప్పిన బిడ్డలు మళ్ళీ తమ సొంత గూటికి చేరుతున్న దృశ్యం. మనిషి మారితేనే సమాజం మారుతుందని లెక్కలు చెబుతున్నాయి. చివరకు మిగిలిందేంటంటే ఎంతటి విప్లవమైనా చివరికి శాంతించాల్సిందే.
ఎక్కడో ఒక దగ్గర అలసిపోయి ఆగిపోవాల్సిందే. అదే ప్రస్తుతం జరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రతి లొంగుబాటు వెనుక ఒక కన్నీటి కథ ఉంది. ప్రతి అరెస్టు వెనుక ఒక నేరం ఉంది. కానీ అన్నింటికీ మించి మనిషి మారాలనే తపన ఉంది. నక్సలిజం అంతానికి ఇది ఒక బలమైన పునాదిగా మారుతోంది. ఇది కేవలం చరిత్ర కాదు, ఒక సరికొత్త జీవితానికి నాందిగా అభివర్ణిస్తున్నారు.